గుంటూరు జిల్లా వెల్లలూరులో కుక్క కాటుకు గురై ఓ చిన్నారి మృతి చెందాడు. గత నెల 22వ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారి కార్తిక్ పై వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయాల పాలైన కార్తిక్ ను హుటాహుటున నిడబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించడంతో విజయవాడ రెయిన్బో హాస్పిటల్కు తీసుకుని వెళ్లారు. సుమారు 10 లక్షలకు పైగా ఖర్చు చేసినప్పటికీ ర్యాబిస్ వ్యాధిన పడి 5 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. దీంతో వెల్లలూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందరో చిన్నారుల ప్రాణాలు హరిస్తున్న వీధి కుక్కలను నిర్మూలించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కుక్కల నిర్మూలనకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వ చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయని వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం చిన్నారి జీవితాన్ని బలి చేసుకుందని ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. కుక్క కరవడంతో కూడా ఆ చిన్న బాలుడైతే మృతి చెందిన విషాద ఘటన మనం చూస్తున్నాము. అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఎన్ని రోజులు అటు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అసలు వైద్యులు ఏం చెప్పారు? గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వెల్లలూరు గ్రామంలో తాడిశెట్టి కార్తీక్ అనేటటువంటి చిన్నారి తన ఇంటి దగ్గర ఆడుకుంటున్నటువంటి సమయంలో అక్కడ వీధి కుక్క ఒకటి కరిచినట్లు కూడా తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. అయితే దానికి ఆ ర్యాబిస్ వ్యాధి ఉన్నటువంటి కుక్క కరవడంతో చిన్నారికి కొంచెం ఆరోగ్యం క్షీణించడం జరిగింది. వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో కూడా చికిత్స ఇచ్చారు. అయితే మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలనే విధంగా సూచన చేయడంతో తల్లిదండ్రులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ కొన్ని పరీక్షలు నిర్వహించగా ఆ అబ్బాయికి ర్యాబిస్ సోకినట్లు కూడా నిర్ధారించినటువంటి నేపథ్యంలో రెయిన్బో హాస్పిటల్, విజయవాడలో ఉన్నటువంటి రెయిన్బో హాస్పిటల్లో కూడా చికిత్స అందించడానికి కూడా తల్లిదండ్రులు తీసుకువెళ్ళగా గత నెల 22వ తారీఖు తర్వాత అతనికి గాయం అవడం జరిగింది. ఆ తర్వాత నిన్నటి వరకు కూడా రెయిన్బో హాస్పిటల్లో కానీ మిగిలినటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపించినట్లు కూడా తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. మొత్తంగా 20 రోజుల పాటు అతను తీవ్ర అనారోగ్యానికి గురవడం, నిన్న ఈ ర్యాబిస్ వ్యాధి సోకి చనిపోయినట్లు కూడా తల్లిదండ్రులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ర్యాబిస్ సోకినటువంటి నేపథ్యంలో చిన్నారిని దక్కించుకోలేకపోయాం అనే విధంగా కూడా తీవ్ర విషాదాన్ని అయితే తల్లిదండ్రులు, గ్రామస్తులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ వీధి కుక్కలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాటిని ఎక్కడా కూడా పాటించకపోవడం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాల్సినటువంటి అంశం ఉన్నప్పటికీ వాటిని సరిగ్గా చేయకపోవడం, ఇప్పటి వరకు పొన్నూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా వీధి కుక్కలకి వ్యాక్సినేషన్ డ్రైవ్లు కానీ, ర్యాబిస్ సోకకుండా వాటికి మందులు ఇవ్వడం కానీ ఎలాంటివి చేయకపోవడమే ప్రధానంగా ర్యాబిస్ కుక్కలుగా కాకుండా దాని ద్వారా చిన్నారిని కరవటం ద్వారా చిన్నారి చనిపోయినటువంటి సంఘటనలు చోటు చేస్తుందనే విధంగా చెప్పచ్చు. దాంతో పాటు ప్రస్తుతం ఈ వెల్లలూరు సంబంధించినటువంటి గ్రామం ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అసభ్యశుభ్రమైనటువంటి వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. దాంతో అక్కడికి కుక్కలు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కుక్కలకి వ్యాక్సినేషన్ లేదు, కనీసం వాటికి పాటించాల్సినటువంటి స్టెరిలైజేషన్ లేకపోవడంతోనే అవి ర్యాబిస్ గురవటం, మనుషుల మీదకి అటాక్ జరగడం జరుగుతుందనే విధంగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ కూడా కనీసం చిన్నారి చనిపోయినటువంటి సంఘటన చోటు చేసుకున్నా కూడా అధికారులు ఎవరూ కూడా దీనికి సంబంధించిన దానిపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే ర్యాబిస్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. దానిని వెంటనే నిర్మూలించేటటువంటి చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి కుక్కలకి కంపల్సరీగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా నిర్వహించాలి. కానీ 20 రోజులైంది ప్రభుత్వ ఆసుపత్రి అంటే గుంటూరులో నిర్ధారణ అయినటువంటి వెంటనే మున్సిపాలిటీ అధికారులు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు అక్కడ పొన్నూరు మున్సిపాలిటీ వాళ్ళకి. కానీ ఈ నెల రోజుల్లో ఎక్కడా కూడా వ్యాక్సినేషన్ అనేది జరిగినటువంటి పరిస్థితి లేదు. అంటే చాలా నిర్లక్ష్యంగా అధికారులు ఉన్నారనే దానికి ఇదే నిదర్శనం అనే విధంగా కూడా స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ అంశానికి కంపల్సరీగా అధికారులు చర్యలు చేపట్టకపోతే మరికొంతమంది కూడా ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.